మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇట్లాంటివి అవాయిడ్ చేయాలి అని అంటే మెయిన్గా ఎప్పుడు కూడా పెద్ద శబ్దాలకి వెళ్ళకూడదు. మనం ఏదైనా డీజే శబ్దాలు ఫెస్టివల్ టైంలో కానీ, ఫెస్టివల్ టైంలో డీజేలు పెడుతూ ఉంటారు. వాటికి ఎక్స్పోజ్ అయిన పేషెంట్స్లో చాలా యంగ్ పీపుల్లో ఎంతూజియాస్టిక్గా వీటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటాం. సో నెగ్లెక్ట్ చేయొద్దు, ఫస్ట్ ఎక్స్పోజ్ కావద్దు. ఎక్స్పోజ్ అయినప్పుడు ప్రికాషన్ తీసుకోండి, ఇయర్ ప్లగ్స్ లాంటివి వాడటం. ఎక్స్పోజ్ అయితే ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వండి. మోస్ట్ ఎఫెక్టెడ్ ఎవరు ఉంటారు మీరు జనరల్గా చూసి? ఇవి మేము చూసేది మాత్రం యంగ్ అడల్ట్సే. ఎక్కువ మంది ఎవరైతే ఇట్లా డీజే సౌండ్స్కి వీటికి ఎక్స్పోజ్ అవుతారో వాళ్ళు అనమాట, వాళ్ళనే చూస్తూ ఉంటాం మేము. నెక్స్ట్ ఇంకొకటి చూసేది ఏంటంటే కొన్నిసార్లు క్యాన్సర్ పేషెంట్స్, మనకి ఓటోడ్రాక్సిక్ డ్రగ్స్ ఉంటాయి, క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్స్ కొన్ని మనకి వినికిడి కోల్పోతారు, అట్లాంటి వాళ్ళు చూస్తూ ఉంటాం. ఇంకా చిన్న పిల్లల్లో మమ్స్ ఇన్ఫెక్షన్, ఇప్పుడు గవద బిల్లలు అంటాం కదా మనం ఇక్కడ పరోటెడ్వి, రేర్ ఇన్స్టెన్స్ ఆఫ్ లెస్ దాన్ 5% అట్లాగా వాళ్ళకు కూడా ఇలాగ సడన్ సెన్సిటివ్ న్యూరల్ లాస్ రావచ్చు. వీటికన్నిటికి కూడా నేను చెప్పినట్టు మనం ట్రీట్మెంట్ ఇట్లా ఫాలో అయితే వచ్చే అవకాశం.